అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. ఏ స్థితిలో అయినా దేవుని స్తుతించేవారుగా మీకు మనసు ఉంటే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఈరోజు 147 కీర్తన 1వ వచనం, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. కృతజ్ఞత హృదయము, స్తుతి లేకపోతే ఉన్నది తీసివేస్తాడు దేవుడు. చాలాసార్లు మనం వింటూ ఉంటాం, స్తుతి చెల్లించాలని వింటాం, కానీ నిజానికి మనము స్తుతులు చెల్లిస్తున్నామా? కృతజ్ఞత హృదయం కలిగి ఉన్నామా? 92 కీర్తన 1వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవాను స్తుతించుట మంచిది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు దేవుని స్తుతిస్తున్నట్లయితే దేవుడు నీకు మంచి కార్యాలు చేస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. ఎలాంటి కార్యాలంటే ఎదుటివారు అసూయపడే రీతిలో దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. బైబిల్ సెలవిస్తుంది, లేయా ఎక్కువగా దేవుని స్తుతించినట్టుగా చూస్తున్నాం. కుమారుడు పుట్టిన వెంటనే ఈ కుమారుడు దేవుడిచ్చాడని చెప్తా ఉంది. దేవుడు చేసే కార్యాలను నీవు ఎరుగుతే కనుక స్తుతించకుండా మానవు. ఇది దేవుని కార్యం అని ఆమె తెలుసుకుంది. కాబట్టి మొదటి కుమారుడు పుట్టినప్పుడు యెహోవా నా శ్రమను చూచాడు, రెండో కుమారుడు పుట్టినప్పుడు నేను ద్వేషింపబట్ట విన్నాడు. అలాగా ఆమె దేవుడు నా శ్రమను చూస్తున్నాడు అని చెప్పి ఒక దేవుని పేర్లతో, మరి దేవుడు నన్ను చూశాడని పేర్లతో వారి కుమారులకు పేరు పెట్టింది. యూదా అనే పేరు కూడా దేవుని స్తుతించి మరీ పెట్టింది. అందుకని నెక్స్ట్ చాప్టర్లో మనం చూస్తే ఆదికాండం 29 లాస్ట్లో యూదా అని పేరు పెట్టిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ 30వ అధ్యాయంలో చూస్తే రాహేలు తన చెల్ల అక్క యందు అసూయపడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. మన జీవితంలో కూడా నీవు స్తుతి ఎక్కువ చెల్లిస్తూ ఉంటుండగా, ఏ స్థితిలో స్తుతి ఎక్కువ చెల్లిస్తున్నాం అంటే అన్ని పొందుకున్నప్పుడు కాకుండా, లేయా వలె ఒంటరిగా ఉన్నప్పుడు, మరి ఒంటరితనంలో నువ్వు బాధపడుతున్నప్పుడు, దుఃఖితంలో ఉన్నప్పుడు, ఏమాత్రం నువ్వు లెక్కలో లేనప్పుడు నువ్వు దేవుని స్తుతించినప్పుడు దేవుడు నీకు ఫలాన్ని దయచేస్తాడు. నీవు ఆ స్తుతి ద్వారా నీకు ఒక మంచి కార్యం దేవుడు చేస్తాడు. యెహోవాను స్తుతించుట అన్ని పనులలో మంచి పని అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావో, మరి ఎటువంటి స్థాయిలో ఉన్నా కూడా స్తుతి నేను మర్చిపోకు. నీ స్థాయిలను మారుస్తుంది స్తుతి నీ స్థితిని మారుస్తుంది. స్తుతి నీ స్థాయిలను మారుస్తూ ఉంటుంది, నీకు ఫలాన్ని దయచేస్తుంది. అందుకే స్తుతించుట మనోహరము, స్తుతి చెల్లించుట ఒప్పిదము, స్తుతి చేయుట మంచిది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా టేక్ టైం, హోల్ హార్ట్గా దేవుని స్తుతించడం మానుకోకు. నీ పిల్లలు బట్టి దేవుని స్తుతించు, నీ భర్త బట్టి దేవుని స్తుతించు, నీ అత్తగారు బట్టి స్తుతించు, నీ కుటుంబ వ్యక్తులు బట్టి స్తుతించు, నీ సంఘం బట్టి స్తుతించు, నీ సేవకులు బట్టి స్తుతించు, నీ తోబుట్టులు బట్టి నువ్వు స్తుతించు, నీ జాబ్, నీ బిజినెస్ బట్టి నువ్వు స్తుతించు, నీ పనిని బట్టి నువ్వు స్తుతించు, నీ ఆరోగ్యం బట్టి నువ్వు స్తుతించి చూడు. దేవాది దేవుడు అది మంచి పనిగా ఎంచి నీకు ప్రతిఫలమును దయచేయనుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో మేము ఉండకూడదు అంటూ కనుక స్తుతి వల్ల నాయన ప్రభ ఉన్నత స్థితికి వెళ్తామని చెప్పిన దైవమా నీకు వందనాలు. కృతజ్ఞత లేకుండా ఉన్నది కోల్పోతున్నామేమో నాయన. ఈరోజు ప్రతి ఒక్కరు స్తుతి హృదయమును దయచేయండి, కృతజ్ఞత భావం అనుగ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే, I will praise the Lord at all times అని పెట్టండి. May God bless you. Have a blessed day. Praise the Lord.